ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ మన జీవితాలను ఎంతగానో కదిలిస్తూ ఉన్నారు, అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారండి. మరి ఆయన మాటల ద్వారా నూతనమైన ఉజ్జీవాన్ని మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఆగిపోయినా, పడిపోయినా, చెదిరిపోయిన మన జీవితాలు ఈ రోజున ఎంత సంతోషకరంగా ఉన్నాయంటే కేవలం దేవుని కృపయే కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 21వ కీర్తనలో 2వ వచనం. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థనను ప్రభువు అంగీకరించే దేవుడై ఉన్నారు. మనం చేసే మనవిని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో అందుకనే ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రార్థించే వారిగా ఉందామండి. ప్రార్థనను మన జీవితంలో మనం చేసినప్పుడు ప్రభు ఉన్నతమైన స్థితిలో మన జీవితాలను ఉంచే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేయక దేవుని మరి మరచిపోయి మరి చాలా రోజులు అవుతుంది అనుకుంటా కదా. ఎన్ని రోజులు అలా బ్రతుకుతాం కదా, ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటాం, ఎన్ని రోజులు దేవుని విడిచి బ్రతుకుతూ ఉంటాం. ఆయనని మరచి విడిచిన బ్రతుకులు మరి ఎన్నిటికీ కూడా ఫలించవండి. ఈ రోజున మనము మన పెదవుల నుంచి వచ్చే, మన నోటి నుంచి వచ్చే మనవిని ప్రభు అంగీకరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషుల సహాయాన్ని కోరారేమో, మనుషుల వైపు చూస్తున్నారేమో, మనుషులు ఎన్నోసార్లు మీకున్న పరిస్థితులను బట్టి ప్రతి అవసరతను అడుగుతున్న వ్యక్తిగా ఉన్నారేమో.
మనుషులు అనొచ్చు, ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, లేదా కొద్ది కాలం అయిన తర్వాత చేస్తాను, చూద్దాములే అన్నట్లుగా అంటూ ఉంటారు. ఒకవేళ మాట ఇచ్చినా మాటను మర్చిపోతారు. కానీ ప్రభు అలా కాదండి. నీవు మనవి చేస్తుండగా ఆయన నీ మనవి ఆలకించే దేవుడై ఉన్నారు. ప్రత్యేకంగా మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరంగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుందామండి. ఆయన విలువైన మాటలు మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తాయి. ప్రార్థన సమస్తమైన వాటిలో విజయాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు ప్రార్థిస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆయన అంగీకరించి ఊరికే ఉండే దేవుడు కాదు, కానీ నీవు చేసిన మనవిని ఆయన ఏం చేస్తారంటే మరి చక్కగా ఆలకించి అద్భుతమైన రీతిలో నీ అవసరాలన్నింటినీ కూడా తీర్చే దేవుడై ఉన్నారు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ కొరతను, మరి నీకున్న ప్రతి విధమైన శోధన, ఇబ్బంది, ఇరుకులన్నిట్లో నుండి నేను తప్పించి నేను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, అందుకనే ధైర్యంగా ఉండండి. పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతకరంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుందాం, బలముగా ముందుకు సాగుదాం. అనేక మంది జీవితాల్లో ప్రార్థన చేయని వారిగా ఇంతవరకు ఉండొచ్చు. దానిలో మీరు కూడా ఉండొచ్చు, మీ కుటుంబం ఉండొచ్చు. చూడండి, మనుషుల సహాయము కోరితే ఆ సహాయము మనతో ఎప్పటికీ ఉండదండి. కానీ ప్రభు సహాయాన్ని కోరితే మనము చేసే మనవిని ఆయన ఆలకించి ఆ ప్రార్థనను ప్రభు విని నీకు ఏది కావాలో, నీకు ఏ అవసరత ఉందో, నీకు ఏ విషయంలో బాధ ఉందో, ఏ విషయంలో కష్టం ఉందో అన్నిటినీ తీర్చే దేవుడై ఉన్నారు. ఇప్పటికే అనేకమైన పోరాటాలు, ఇబ్బందులతో ఉన్నారా? ఇక చాలు, మనుషుల్ని అడగడం ఆపేసి దేవుని అడగడం ప్రారంభిద్దాం. దేవునితో మాట్లాడడం ప్రారంభిద్దాం. దేవునితో మాట్లాడండి. జీవితాల్లో సమాధానం ఉండదండి, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అలాంటి వ్యక్తిగా, అలాంటి అనుభవాలతో ఉన్నావా? ఇంకా ప్రార్థన ప్రారంభించు. ప్రార్థిస్తే ఏ విషయంలోనైనా ప్రభు కృప చూపిస్తారు. హన్నా తన జీవితంలో తన బిడ్డ కొరకు, తనకున్న ఆ లోటు కొరకు, పిల్లలు లేని సమయంలో తనకున్న లోటు ఎవరితో చెప్పట్లేదండి. ఎన్నో అవమానాలు, అప్పటికి ఎన్నో నిందలు, గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది మనుషులతో. మనుషుల ముందు హన్నా ఏడవలేదు, కానీ ప్రభు సన్నిధానంలో హన్నా ఏడ్చింది. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకున్న అడిగినప్పుడు ఆమె నోరు తెరచి ఏ మనవి అయితే తన పెదవులతో చేసిందో, ఏ మనవి అయితే తన నోటి నుండి ప్రభుతో మనవి చేసుకుందో, ఆ మనవిని ప్రభు అంగీకరించి హన్నా ఏదైతే ఖచ్చితంగా అడిగిందో అది హన్నా జీవితంలో ప్రభు అనుగ్రహించారు. చక్కని ముఖ కుమారుని దయచేయ అని అడిగినప్పుడు నిశ్చయముగా హన్నా మనవిని ప్రభు ఆలకించి మగ కుమారుని దయచేసిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే బహుమానాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఈ రోజున నీవు కూడా అదే కొరతతో ఉన్నావా? లేదా వివాహం కొరకు, లేకపోతే భయంకరమైన పరిస్థితులలో, ఇంకా అనేకమైన సందర్భాల్లో నీ జీవితం చాలా వేదనకి గురి అయి ఉందేమో. ఇదిగో వేదనైన నీ హృదయం, లేకపోతే నీ హృదయం అంతా చాలా దుఃఖముతో ఉందేమో. దుఃఖముతో ఉన్న నీ హృదయం ఈ రోజున ఆ హృదయంతోనే ప్రభుని అడుగు, ప్రభుని మనవి చేసుకో. దేవా సహాయం చేయమని అడిగినప్పుడు హన్నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడంటారా? ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఇది రుచి చూచి చెప్పగలుగుతాము. ఖచ్చితంగా ప్రభు నిశ్చయముగా మనం మనవిని అంగీకరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన చేద్దాం. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయా ఇదిగోండి, మా పెదవులతో చేసే మనవిని నువ్వు అంగీకరించే దేవుడవై ఉన్నావు. మా నోటి నుంచి అయా మేము ఏ విషయంలో అయితే వేడుకుంటామో అయా అన్నిటిని చూస్తున్న దేవుడవై ఉన్నావు. ఆయన అంగీకరిస్తూ మా జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగించండి అయా. ఇదిగోండి, ప్రార్థన లేని జీవితాలను మార్చివేయండి. ఎంతమంది ప్రార్థన చేయని వారిగా
ఇంతవరకు కుటుంబాల్లో ప్రార్థన చేయని వ్యక్తులుగా ఉన్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ఎంతమంది నిరుత్సాహముతో ఉన్నారో అయా ఇదిగోండి, ఎంతమంది నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగోండి, మేము మనవి చేస్తే నువ్వు ఆలకించే దేవుడవై ఉన్నావని చక్కగా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాలను బలపరచును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా నిన్ను విడిచిపోయి నిన్ను వదిలేసిన కుటుంబాలు జీవితాలను మీరు కదల్చండి. ప్రార్థన లేకపోతే నీతో మా జీవితం లేకపోతే మా జీవితం శూన్యమయ్యా. అందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి, కృప కలుగును కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రార్థించే వ్యక్తులుగా మీరు లేపండి. ఎంతమంది అయితే అడుగుతున్నారు, ఏ విషయాలను బట్టి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. వారి ప్రార్థన అంగీకరించి ఉన్నతమైన స్థితిలో వారి ఉంచమని వేడుకున్నాం. మీరు తోడే ఉండండి. ప్రతి కొరత, ప్రతి ఇబ్బంది, ప్రతి నష్టాన్ని నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచిన ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారకుదురుగాక. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో ప్రభా మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు ఈ రోజంతట్లో కృప కలుగునుగాక. ప్రతి యాక్సిడెంట్స్ నుంచి మీరు తప్పించండి. ప్రతి కష్టము, నష్టము, శ్రమ నుంచి, ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి, అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి బిడ్డలో నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితాలు అద్భుతం జరుగును గాక. ఎంతమంది అయితే ప్రార్థిస్తూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాలు అద్భుతం జరుగును గాక. అద్భుతాలు మీరు జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి, కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఇంకను నీ ప్రభా నీ దీవెనల చేత నింపండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్న దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.